హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన లైఫ్లో అంతా ప్రశాంతంగా సాగిపోతుందిరా అనుకునేసరికి విధి వచ్చి వెనక నుంచి సరదాగా హ్యాండ్ ఇస్తుంది. ప్రశాంతంగా కాఫీ తాగుదామంటే కాలిపోతుంది. సరే, ఈ రోజు నుంచి డైటింగ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయితే కరెక్ట్గా అదే రోజు గుమగుమలాడే బిర్యానీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. సరదాగా కాసేపు ప్రశాంతంగా ఉందామని ఫోన్ పట్టుకుంటే ఇంకా చదువు అయిపోలేదా, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళెప్పుడు అని అడిగే బంధువుల ఫోన్ కాల్స్. అబ్బో, అబ్బాయిలకి సమస్యలు వస్తే బయట ఫ్రెండ్స్తో చెప్పుకొని రిలాక్స్ అయిపోతారు. కానీ అమ్మాయిలకి వచ్చే గోడు ఉందే, అది ఎవరికీ చెప్పుకోలేం, అలానే దాచుకోలేం. నవ్వొచ్చినా కన్నీళ్ళు వచ్చినా మనమే భరించాలి. పైగా బయటపడకుండా ముఖం మీద నవ్వు, ఇది మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేయాలంటే ఇక ఆ దేవుడికే తెలియాలి. దేవుడా, అన్నీ నీ లీలామృతంలో నా భాగమంతా ఈ టెన్షన్లేనా? ఇవే రాసి పెట్టావా? నాకే ఎందుకిలా? పోనీ మన పని మనం చేసుకుంటూ పోదామా అంటే ఈ సమాజం ఉందే, మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటే ఏమీ చేయలేని బలహీనరాలు అంటారు. అదే ధైర్యంగా బయటికి వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడితే అబ్బా ఎంత పొగరో చూడు అంటారు. మనం కష్టపడి ఒక మైలురాయి సాధిస్తే లక్క కొద్దీ వచ్చిందిలే అని కొట్టిపారేస్తారు. అదే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆడపిల్లలకి ఇవన్నీ అవసరమా అని ఉచిత సలహాలు పారేస్తారు. పెళ్లి సంబంధం చూస్తే 100 వంకలు, ఉద్యోగం చేద్దామంటే పర్మిషన్ల గోల, సొంతగా కలలు నెరవేర్చుకుందామంటే సొసైటీ ఏమనుకుంటుందో అనే అభద్రతా భావం. అసలు మన జీవితానికి కంట్రోల్ మన చేతిలో ఉందా లేక పక్కోడి నోటి చివర ఉందా నాకైతే అర్థం కాదు. కానీ నా ప్రయాణంలో ఓడిపోతున్న ప్రతిసారి నన్ను పడిపోకుండా పట్టుకున్న బలం ఏంటో తెలుసా? ఈ ప్రపంచం నా మీద 100 అనుమానాలు వ్యక్తం చేసినా నా వెనుక కొండంత నమ్మకంగా నిలబడిన నా అమ్మా నాన్నల ప్రేమ. బయట ప్రపంచం నన్ను ఆడపిల్లవి నీ వల్ల కాదు అని హేళన చేసినప్పుడు లోకం ఏమైనా అనుకొని నా కూతురు ఏంటో నాకు తెలుసు, నువ్వు అనుకునేది సాధించు అని నాన్న నా భుజం తట్టిన ఆ ఒక్క మాట. ఎంత అలసిపోయి ఎంత బాధతో ఇంటికి వచ్చినా నా ముఖం చూసి నా కంటి పాపల్లోని బాధను కనిపెట్టే అమ్మ అనురాగం. వాళ్ళు నా మీద ఉంచిన ఆ నమ్మకమే నన్ను ప్రతిరోజు కొత్తగా బ్రతికేంత ఆక్సిజన్. మన విజయం వెనుక ఉన్న అసలైన శిల్పాలు వాళ్లే. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడడమే ఒక ఆడపిల్లగా మనమిచ్చే అసలు సిసలైన గెలుపుతో కూడిన బహుమతి. ఎందుకిలా అని మూలన కూర్చొని ఏడ్చారు చూడండి, అక్కడ పొరపాటు చేశారు. ఇకపై నాకే ఎందుకిలా కాదు, నాతో ఎందుకు కాదు అని సమాజం కళ్ళల్లోకి చూసి అడగండి. నన్ను ఆపడానికి 100 సొసైటీ రూల్స్ ఉంటే వాటన్నింటినీ దాటుకొని వెళ్ళే ధైర్యం నా రక్తంలోనే ఉంది అని ముందుకెళ్ళండి. ఓర్పు ఉంటే ఇల్లు నిలబడుతుంది, ధైర్యం ఉంటే ఈ ఆడపిల్ల చరిత్రనే తిరగరాస్తుంది. మన కన్నీళ్ళు మన బలహీనత కాదు, రేపు మనం సాధించబోయే విజయానికి నాంది. మనం సమాజం రాసిన పరిమితుల్లో బ్రతికే పంజరంలోని పక్షులం కాదు, ఆకాశాన్ని ఏలే రాజహంసలం. సో సొసైటీ రూల్స్ కాదు, మన రూల్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి స్పోర్టివ్ లేడీకి నేను చెప్పేది ఒక్కటి, మీ జీవితంలో కూడా కష్టాలు వచ్చాయని ఆగిపోకండి. మీ వెనుక మీ అమ్మా నాన్నల ఆశీస్సులు ఉన్నాయి. మీ ప్రయాణంలో మీ అమ్మా నాన్నలే మీ అసలైన రియల్ హీరోలు అయితే కింద కామెంట్స్లో వాళ్ళ కోసం లవ్ యూ అమ్మా నాన్న అని టైప్ చేయండి. అలాగే ఈ మెసేజ్ మీకు నచ్చితే మీ ఇంట్లో మీ లైఫ్లో ఉన్న ప్రతి స్పోర్టివ్ ఉమెన్కి ఈ వీడియో షేర్ చేసి ప్రౌడ్గా చెప్పండి, డోంట్ స్టాప్ అంటిల్ యూ మేక్ దెమ్ ప్రౌడ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.